ఇక బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్ ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఢిల్లీ నుంచి బయలుదేరారు. అయితే యమునా హైవే ఎక్స్ప్రెస్ వద్దకు వీరి కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్ ప్రియాంక నడక ప్రారంభించారు. వారిని అనుసరిస్తూ కార్యకర్తలు నేతలు కూడా నడక ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో తోపులాటలో రాహుల్ కింద పడ్డారు. ఈ సంఘటనను నిరసిస్తూ ఎంపీ రేవంత్ రెడ్డి మెరుపు ధర్నాకు దిగారు. బీజేపీ ఆఫీసు ముందు ధర్నాకు బయలుదేరిన రేవంత్ రెడ్డిని గాంధీ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలోని హత్రాస్ ఘటన దేశాన్ని కుదిపేస్తుంది. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లిన ఓ యువతి 4 యువకుల చేతిలో బలైంది. అయితే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. నిందితులకు బీజేపీ అండగా ఉందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అంతేకాదు సీఎం యోగిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై బాధితురాలి కుటుంబానికి అండగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక స్వయంగా హత్రాస్కు ఉదయం 10 గంటలకు బయలుదేరారు. అయితే హత్రాస్కు సరిగ్గా 142 కిలోమీటర్ల దూరంలో పోలీసులు వారి కాన్వాయ్ని అడ్డుకున్నారు. కాన్వాయ్ని అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక కాలినడకనే హత్రాస్కు బయలుదేరారు. పోలీసులు తనను తోసేసి తనపై లాఠీ చార్జీ చేశారని, పోలీసులు నెడితే కింద పడ్డానని రాహుల్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి రోడ్డుపై నడిచే హక్కు లేదా? మోడీ ఒక్కడికే నడిచే హక్కు ఉందా అని రాహుల్ ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిందితులకు శిక్ష పడే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని రాహుల్ ప్రకటించారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి నిషేధాజ్ఞలు విధించారు. ఇక గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్ ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఢిల్లీ నుంచి బయలుదేరారు. అయితే యమునా హైవే ఎక్స్ప్రెస్ వద్ద వీరి కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్, ప్రియాంక నడక ప్రారంభించారు. వారిని అనుసరిస్తూ కార్యకర్తలు నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో తోపులాటలో రాహుల్ కింద పడ్డారు. రోడ్డుపై కేవలం ప్రధాని నరేంద్ర మోడీ నడవాలా, సామాన్యులకు నడిచే హక్కు లేదా అని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనను తోసేసి లాఠీ చార్జ్ కూడా చేశారని ఆయన ఆరోపించారు. తనను పోలీసులు తోసేస్తే కింద పడ్డారని అన్నారు. తాను ఏ రకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. యూపీలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని ప్రియాంక గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ రేవంత్ రెడ్డి మెరుపు ధర్నా. బీజేపీ ఆఫీసు ముందు ధర్నాకు బయలుదేరిన రేవంత్ రెడ్డి గాంధీ భవన్ వద్ద అడ్డుకున్న పోలీసులతో రేవంత్ వాగ్వాదం. రేవంత్ రెడ్డి కడసారి చూపు కూడా శవాన్ని చూపించకుండా ప్రత్యక్షంగా పోలీసులే తీసుకెళ్లి అర్ధరాత్రి పూట దహనం చేయడము, శవాన్ని కాలబెట్టడము ఇది దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యకు రేపుకు పాల్పడి కొంతమంది దుర్మార్గులు ఒడిగట్టే సాంప్రదాయాలను, చట్టాలను ఉల్లంఘించి ఆ కుటుంబానికి కడసారి చూపు కూడా దక్కకుండా మోడీ, యోగి ఇద్దరు కలిసి ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేసిండ్రు. ఈ అన్యాయానికి గురైన కుటుంబానికి
యూపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడకపోను కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఒక భరోసా నింపాల్సిన పని కూడా చేపట్టకపోవడం వల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి, ఆ దళితులకు మేము అండగా నిలబడ్డాం, మీ బిడ్డ మీద జరిగిన అత్యాచారానికి బదిలీగా చట్టపరంగా ఉరికంబం ఎక్కింపిస్తాం, నిందితులమని ఒక భరోసా నింపడానికి ప్రయత్నం చేస్తే గురుగాం సరిహద్దులోనే ఈరోజు రాహుల్ గాంధీ మీద పోలీసులు పాశవికంగా దాడి చేసిండ్రు, ప్రియాంక గాంధీ గారిని అరెస్టు చేసిండ్రు. దీనికి కారణం మోడీ, యోగి ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ దళిత కుటుంబానికి అండగా నిలబడాల్సిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ నియంత్రించే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, రాహుల్ గాంధీ గారి మీద దాడి చేసిన పోలీసులను తక్షణమే బర్తరఫ్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అదేవిధంగా ఏ దళిత ఆడబిడ్డ మనీషా వాల్మీకి మీద ఇంత దారుణానికి ఒడిగట్టిండ్రో, రేప్ అండ్ మర్డర్ చేసిండ్రో వాళ్ళను తక్షణమే అరెస్టు చేసి 30 రోజులలో ఉరికంబం ఎక్కించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఫోరెన్సిక్ నివేదికను తారుమారు చేసి భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతుంది. ఇవాళ బీజేపీకి సంబంధించిన వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే దాన్ని వెకిలిగా వెటకారంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్న బీజేపీ వాళ్ళని, హిందూ సాంప్రదాయాలను మీరు గౌరవిస్తామంటారు కదా, హిందూ సాంప్రదాయాలకు మీరే ప్రతినిధులమని చెప్పుకుంటున్నారు కదా. సొంత కుటుంబ సభ్యులు బ్రతుకున్నప్పుడు, సోదరులు తల్లిదండ్రులు బతుకున్నప్పుడు కుటుంబ సభ్యులు దాన సంస్కారం చేస్తారా, లేకపోతే అనాథ శవంగా పోలీసులు దాన సంస్కారం చేస్తారా? ఇది హిందూ సాంప్రదాయమా అని నేను అడుగుతున్నా. రెండవది, వివాహం కానీ మహిళలు ఉంటే వాళ్ళను పూడ్చిపెడతారు, పెళ్ళైన వాళ్ళు ఉంటే శవాన్ని కాలుస్తారు. ఇవాళ వివాహం కానీ అమ్మాయి మీద దారుణానికి ఒడిగడితే మీరు తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట శవాన్ని తగలబెట్టిండ్రు. హిందూ సాంప్రదాయంలో సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు చేపట్టరు. అర్ధరాత్రి పూట హడావిడిగా మీరెందుకు దాన సంస్కారాలు చేపట్టాల్సి వచ్చింది? ఏ ముద్దాయిలను, ఏ రేపిస్టులను కాపాడడానికి యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్న బీజేపీ నాయకులను, ఇక్కడ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు మీరైతే అర్ధరాత్రి పూట శవాన్ని తలగబెట్టిన పోలీసులందరినీ కూడా బర్తరఫ్ చేయాలా? కనీసం ఆ శవాన్ని వాళ్ళ ఇంట్లో ఒక 10 నిమిషాలు పెట్టడానికి, ఒక్క నిమిషమైన వాళ్ళ కుటుంబ సభ్యులు చూడడానికి మీరు శవాన్ని కూడా ఇవ్వలేదంటే ఈరోజు యూపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎంత కర్కోటంగా, ఎంత కర్కశంగా దళితుల మీద దాడి చేస్తుందో మొత్తం యావత్ భారతదేశం గమనిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100% ఈ దళితులకు, ఈ కుటుంబాలకు మేము అండగా నిలబడతాం. ఇట్లాంటి దారుణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇవాళ మేము నిరసన తెలపడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బ్రేకింగ్ చూసుకుంటే గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్ ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఢిల్లీ నుంచి బయలుదేరారు. అయితే యమునా హైవే ఎక్స్ప్రెస్ వద్దకు వీరి కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్ ప్రియాంక నడక ప్రారంభించారు. వారిని అనుసరిస్తూ కార్యకర్తల నేతలు కూడా నడక ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో తోపులాటలో రాహుల్ కింద పడ్డారు. ఈ సంఘటన నిరసిస్తూ ఎంపీ రేవంత్ రెడ్డి మెరుపు ధర్నాకు దిగారు. బీజేపీ ఆఫీసు ముందు ధర్నాకు బయలుదేరిన రేవంత్ రెడ్డిని గాంధీ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలోని హత్రాస్ ఘటన దేశాన్ని కుదిపేస్తుంది. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లిన ఓ యువతి 4 యువకుల చేతిలో బలైంది. అయితే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. నిందితులకు బీజేపీ అండగా ఉందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అంతేకాదు సీఎం యోగిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఘటనపై బాధితురాలి కుటుంబానికి అండగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక స్వయంగా హత్రాస్కు ఉదయం 10 గంటలకు బయలుదేరారు. అయితే హత్రాస్కు సరిగ్గా 142 కిలోమీటర్ల దూరంలో పోలీసులు వారి కాన్వాయ్ని అడ్డుకున్నారు. కాన్వాయ్ని అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక కాలినడకనే హత్రాస్కు బయలుదేరారు. పోలీసులు తనను తోసేసి తనపై లాఠీ చార్జీ చేశారని, పోలీసులు నెడితే కింద పడ్డారని రాహుల్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి రోడ్డుపై నడిచే హక్కు లేదా? మోడీ ఒక్కడికే నడిచే హక్కు ఉందా అని రాహుల్ ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిందితులకు శిక్ష పడే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని రాహుల్ ప్రకటించారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి నిషేధాజ్ఞలు విధించారు. గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్రాస్ బాధిత కుటుంబానికి పరామర్శించడానికి ఢిల్లీ నుంచి బయలుదేరారు. అయితే యమునా హైవే ఎక్స్ప్రెస్ వద్దకు వీరి కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్, ప్రియాంక నడక ప్రారంభించారు. వారిని అనుసరిస్తూ కార్యకర్తలు, నేతలు కూడా నడక ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో తోపులాటలో రాహుల్ కింద పడ్డారు. రోడ్డుపై కేవలం ప్రధాని నరేంద్ర మోడీయే నడవాలా, సామాన్యులకు నడిచే హక్కు లేదా అని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనను తోసేసి లాఠీ చార్జ్ కూడా చేశారని ఆయన ఆరోపించారు. తనను పోలీసులు తోసేస్తే కింద పడ్డానని అన్నారు. తాను ఏ రకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నానో అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులు నిలదీశారు. యూపీలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని ప్రియాంక గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. जिस तरीके से लाठी चार्ज किया गया, देखिए हम पे लाठी चार्ज वगैरह सब ठीक है, हमारे खिलाफ जो भी कार्रवाई करें करने दें, लेकिन इनका व्यवहार जो पीड़िता के परिवार के साथ रहा है वो शर्मनाक है और ऐसा अन्याय हमने देखा नहीं है कि जो हिंदू धर्म के रखवाले अपने आप को कहते हैं, जो सरकार हर छोटी चीज पर धन का नाम लेती है, उस सरकार ने एक पिता को अपनी बेटी की चिता को जलाने नहीं दिया। ये अन्याय है और ये व्यवहार है उनका उत्तर प्रदेश के वासियों के साथ। मैम कहा जा रहा है कि हाथरस की जो बेटी है उसको 2 बार मौत हुई, एक बार दरिंदों ने मौत दी, दूसरी बार उत्तर प्रदेश की सरकार ने मौत दी, उस पर क्या कहेंगे? मैं सहमत हूँ आपसे, बिल्कुल सही कहा। योगी सरकार को आप कुछ कहना चाहेंगे? जब ऐसा हादसा होता है तो सरकार की जिम्मेदारी होती है कि वो परिवार को, पीड़िता को पूरी तरह से सहायता दे, उनकी सपोर्ट करे, उनके लिए न्याय दिलवाए। उसके बजाय उल्टा उन्होंने उसका एकदम विपरीत किया है। एक आखिरी सवाल मैं आपसे पूछूंगा, जो रवैया उस पर आप कुछ कहेंगे मैम? जिस तरीके से लाठी चार्ज किया गया, देखिए हम पे लाठी चार्ज वगैरह सब ठीक है, हमारे खिलाफ जो भी कार्रवाई కుటుంబ సభ్యులకు కడసారి చూపు కూడా శవాన్ని చూపించకుండా ప్రత్యక్షంగా పోలీసులే తీసుకెళ్లి అర్ధరాత్రి పూట దహనం చేయడము, శవాన్ని కాలబెట్టడము ఇది దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యకు రేపుకు పాల్పడి కొంతమంది దుర్మార్గులు ఒడిగడితే సాంప్రదాయాలను, చట్టాలను ఉల్లంఘించి ఆ కుటుంబానికి కడసారి చూపు కూడా దక్కకుండా మోడీ, యోగి ఇద్దరు కలిసి ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేసిండ్రు. ఈ అన్యాయానికి గురైన కుటుంబానికి యూపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడకపోను
కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఒక భరోసా నింపాల్సిన పని కూడా చేపట్టకపోవడం వల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి, ఆ దళితులకు మేము అండగా నిలబడ్డాం, మీ బిడ్డ మీద జరిగిన అత్యాచారానికి బదిలీగా చట్టపరంగా ఉరికంబం ఎక్కింపిస్తాం, నిందితులమని ఒక భరోసా నింపడానికి ప్రయత్నం చేస్తే గురుగాం సరిహద్దులోనే ఈరోజు రాహుల్ గాంధీ మీద పోలీసులు పాశవికంగా దాడి చేసిండ్రు, ప్రియాంక గాంధీ గారిని అరెస్టు చేసిండ్రు. దీనికి కారణం మోడీ, యోగి ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ దళిత కుటుంబానికి అండగా నిలబడాల్సిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ నియంత్రించే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, రాహుల్ గాంధీ గారి మీద దాడి చేసిన పోలీసులను తక్షణమే బర్తరఫ్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అదేవిధంగా ఏ దళిత ఆడబిడ్డ మనీషా వాల్మీకి మీద ఇంత దారుణానికి ఒడిగట్టిండ్రో, రేప్ అండ్ మర్డర్ చేసిండ్రో వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి 30 రోజులలో ఉరికంబం ఎక్కించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఫోరెన్సిక్ నివేదికను తారుమారు చేసి భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతుంది. ఇవాళ బీజేపీకి సంబంధించిన వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే దాన్ని వెకిలిగా వెటకారంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్న బీజేపీ వాళ్ళను, హిందూ సాంప్రదాయాలను మీరు గౌరవిస్తామంటారు కదా, హిందూ సాంప్రదాయాలకు మీరే ప్రతినిధులమని చెప్పుకుంటున్నారు కదా. సొంత కుటుంబ సభ్యులు బ్రతుకున్నప్పుడు, సోదరులు తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు కుటుంబ సభ్యులు దాన సంస్కారం చేస్తారా, లేకపోతే అనాథ శవంగా పోలీసులు దాన సంస్కారం చేస్తారా? ఇది హిందూ సాంప్రదాయమా అని నేను అడుగుతున్నా. రెండవది, వివాహం కానీ మహిళలు ఉంటే వాళ్ళను పూడ్చిపెడతారు, పెళ్ళైన వాళ్ళు ఉంటే శవాన్ని కాలుస్తారు. ఇవాళ వివాహం కానీ అమ్మాయి మీద దారుణానికి ఒడిగడితే మీరు తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట శవాన్ని తగలబెట్టిండ్రు. హిందూ సాంప్రదాయంలో సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు చేపట్టరు. అర్ధరాత్రి పూట హడావిడిగా మీరెందుకు దహన సంస్కారాలు చేపట్టాల్సి వచ్చింది? ఏ ముద్దాయిలను, ఏ రేపిస్టులను కాపాడడానికి యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్న బీజేపీ నాయకులను, ఇక్కడ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు మీరైతే అర్ధరాత్రి కూడా శవాన్ని తలగబెట్టిన పోలీసులందరినీ కూడా బర్తరఫ్ చేయాలా? కనీసం ఆ శవాన్ని వాళ్ళ ఇంట్లో ఒక 10 నిమిషాలు పెట్టడానికి, ఒక్క నిమిషమైన వాళ్ళ కుటుంబ సభ్యులు చూడడానికి మీరు శవాన్ని కూడా ఇవ్వలేదంటే ఈరోజు యూపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎంత కర్కోటంగా, ఎంత కర్కశంగా దళితుల మీద దాడి చేస్తుందో మొత్తం యావత్ భారతదేశం గమనిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100% ఈ దళితులకు, ఈ కుటుంబాలకు మేము అండగా నిలబడతాం. ఇట్లాంటి దారుణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇవాళ మేము నిరసన తెలపడానికి ప్రయత్నం చేస్తుంటే
Down,